హలో పిల్లలు, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్. నీతి కథలు. పిశాచులు చేసిన సహాయం. అనగనగా అవంతిపురం సమీపంలో గల గ్రామంలో ఒక ముసలి అవ్వ మనవడు ఉన్నారు. అవ్వ అమాయకపురాలు. ఇరుగు పొరుగు అవ్వకి మాయమాటలు చెప్పి ఉప్పు పప్పు తీసుకెళ్లేవారు. అవ్వను సుఖపెడదామంటే అవ్వ చేసే పనికి మనుమడికి కోపం వచ్చేది. పై పెచ్చు గుట్టుగా సంసారం చేయాలని తెలియదు అనేది. ఒక రోజున అవ్వ ఇల్లు ఊడుస్తూ ఉంటే చిన్న తాళం చెవి దొరికింది. అది తన మనువడి పెట్టెదని తీసి పెట్టె లోపల డబ్బు చూసి అందరినీ పిలిచి చెప్పింది. ఆ మాటలు చాటుగా ఉన్న దొంగలు విని హడావిడిగా వచ్చి, మీ మనువడు చెట్టు మీద నుంచి పడిపోయాడు, దెబ్బలు తగిలాయి, డబ్బు తీసుకొని రమ్మన్నాడని చెబితే తీసుకొని వెళ్ళ మాటలు నిజమేనని నమ్మి ఆ డబ్బులు ఇచ్చేసింది అవ్వ. ఆ ధనము తీసుకొని పారిపోయారు. అవ్వ ఏడుస్తూ గుమ్మంలో చతికిల పడింది. కొంతసేపు గడిచేసరికి మనవడు సరుకులు తీసుకొని రానే వచ్చాడు. అప్పుడే దెబ్బలు తగ్గిపోయాయా అని అవ్వ అడిగేసరికి అవ్వ చెప్పిన మాటలు అంతా తెలిసి, ఆ కష్టార్జితము మట్టిపాలు చేశావు, అదే ఇంకా కాస్త కూడబెట్టి పట్టణంలో వ్యాపారం చేద్దామనుకున్నాను. నాకు ఆ రాత లేదే, మళ్ళీ నా కంటికి కనిపించకు, వెళ్ళిపో అని అన్నము తినకుండా వెళ్ళిపోయాడు. మనవడి మాటలకు అవ్వకు పట్టరాని దుఃఖము కలిగి అడవిలోకి వెళ్ళి పిశాచుల బారిన పడి మరణించాలని బయలుదేరి వెళ్ళి చింత చెట్టు దగ్గర కూర్చొని పిశాచులు పిశాచులు రండి అంటూ అరిచింది. 2 తెల్లని పిశాచులు వచ్చి మమ్మల్ని ఎందుకు పిలిచావు అంటూ అడిగాయి. అవ్వ వాటిని చూసి భయపడక విషయమంతా చెప్పి, నా మనవడంటే అంత మాటలు అనిపించుకున్నాను, ఎందుకు బ్రతకాలి, నన్ను చంపేయండి అంది. పిశాచులు కూడా బాధపడి అది కుర్ర దొంగల పని అని గ్రహించి, అవ్వా, నీ మనవడి ధనము నీ చేతికి తిరిగి వస్తే ఇంటికి వెళతావా లేక చచ్చిపోతావా అని అడిగాయి. ధనము దొరికితే ఇంటికి వెళ్తానంటే సరే, మా వెంటరా అని కుర్ర దొంగల వద్దకు తీసుకువెళ్ళి బయట ఉండమని చెప్పాయి. లోపల అందమైన అమ్మాయిని వాళ్ళిద్దరూ ఏడిపించటం గమనించి, ఆ అమ్మాయి మీ సంగతి చెప్తా అంటూ ప్రవేశించి, నేను పిశాచుల పెద్దమ్మ పెంపుడు కూతుర్ని, మీ సంగతి చెప్తా అంటూ ఇద్దరిని చావబాదింది. దాంతో వాళ్ళిద్దరూ పారిపోవడానికి ప్రయత్నించగా రెండో దయ్యము పిశాచం ఆ పిశాచాన్ని ఉన్న దయ్యం కాళ్ళ దగ్గర పడేసింది. దాంతో హడలెత్తిన దొంగలతో అవ్వను మోసం చేసి ధనం తీసుకున్నది మీరేనా అని అనగా, మేమే అంటూ ఆ ధనమును అక్కడ పడేసి పారిపోయారు. వాళ్ళు వెళ్ళగానే అవ్వ లోపలికి వచ్చింది. అవ్వా, నీ డబ్బు తీసుకో అని. ఈ మాట అమ్మాయి మంచిది, సవతి తల్లి బాధలు పడలేక వచ్చి వీరి బారిన పడింది. నీ మనువడికి ఇచ్చి వివాహం చేసి సుఖంగా ఉండు అని చెప్పి అదృశ్యమయ్యాయి. అవ్వ ధనముతో పాటు అందగత్తెలాంటి అమ్మాయిని తీసుకురావడం చూసిన మనువడు, అవ్వా, ఎవరు ఈమె అన్నాడు. నీ భార్య, నీ ధనము ఇదిగోరా అంటూ జరిగిన విషయం చెప్పింది. మంచి ముహూర్తం చూసి వారి వివాహం జరిపించింది.
వారు సుఖంగా జీవించసాగారు. మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ టు మై యూట్యూబ్ ఛానల్ కిడ్స్ ట్యుటోరియల్స్.